రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి ప్రభువా నాయన, అపరిమితమైన మీ జ్ఞానాన్ని బట్టి, ఉన్నతమైన ప్రభువా నాయన మీ యొక్క తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, ప్రేమను బట్టి ప్రభువా, మహాపరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన, వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా నాయన మాతో మాట్లాడారు. ప్రభువా, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి, పోషించి, మమ్మల్ని ఆదరించి బలపరిచినందుకు ప్రభువా నాయన మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని ప్రభువా నాయన ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. మా పాపాలని, అతిక్రమాలను క్షమించి ప్రభువా నాయన మీ వాక్యాన్ని వినడానికి, ప్రభు అర్థం చేసుకోవడానికి, ప్రభువా మా జీవితాలను ప్రభువా మార్చుకోవడానికి, ఇష్టపడడానికి కఠిన హృదయం తీసివేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఆత్మీయమైన మేలులు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన దీవించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి కొంతమంది యవనస్తులు ఒక బ్యాంకు దొంగతనానికి పాల్పడ్డారు, దొంగతనం చేశారు. అయితే అదే రోజు వీళ్ళతో దొంగతనం చేసిన కొంత సమయానికి కొంతమంది యవనస్తులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు చనిపోయిన వాళ్ళు ఈ బ్యాంక్ రాబరీ చేసిన వాళ్ళే అని చెప్పి వాళ్ళు కంక్లూడ్ చేసి కేసు క్లోజ్ చేసేసారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆయన చర్చిలో ఈ మారు మనసు పొంది దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆయన మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఆయన పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నప్పుడు ఆయన సాక్ష్యం చెప్తూ, ఇలాగా చాలా సంవత్సరాల క్రితం యొక్క బ్యాంకు దొంగతనంలో నేను పాల్గొన్నానని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. సో అంటే మారు మనసు అన్నది చాలా, రిపెంటెన్స్ అన్నది చాలా మనిషి జీవితాన్ని మార్చేది. అంటే కంప్లీట్గా ఒక వేరే జీవితం వైపు, ఈ లోకానుసారమైన, శరీరానుసారమైన పాపపు జీవితం నుంచి సంపూర్ణంగా విడుదల పొంది ఒక పరిశుద్ధమైన, దేవుడు కోరుకుంటున్నటువంటి అటువంటి గొప్ప జీవితం వైపు ప్రయాణం క్రైస్తవ జీవితం అనేది. సో చాలాసార్లు మనం పాపం చేస్తాం, బాధపడతాం, మళ్ళీ అదే పాపం మళ్ళీ చేస్తుంటాం, బాధపడుతుంటాం, మళ్ళీ చేయకూడదు అనుకుంటుంటాం, మళ్ళీ చేస్తూ ఉంటాం. దానికి కారణం మనం అర్థం చేసుకొని అటువంటి రిపీటెడ్ సిన్స్, లేకపోతే రిపీటెడ్గా దేవుని నుంచి దూరం అయ్యే పరిస్థితి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దీని గురించి అన్నది మనం తెలుసుకుంటే మనం ఇటువంటి
ఆ జీవితం నుంచి సంపూర్ణంగా విడుదల పొంది నిజమైన క్రైస్తవ జీవితం, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించే అవకాశం ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో మనం ఆ 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించు అంటే గాడ్స్ కైండ్నెస్ అన్నది, దేవుని యొక్క దయ, దేవుని చూపించే ఆ కనికరం లేకపోతే దయ, మనల్ని దేవుని యొక్క అనుగ్రహం అనేది మనల్ని మారు మనస్సు పొందడానికి ప్రేరేపించాలి. సోర్స్ అక్కడ ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన వైపే మనం చూసుకుంటుంటాం, తప్పు చేశాను ఇక మీదట చేయకూడదని స్ట్రాంగ్గానే అనుకుంటుంటాం. కానీ దానివల్లనే మనం రిపీటెడ్గా పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుని యొక్క కైండ్నెస్ అంటే దేవుని దీర్ఘశాంతం లేకపోతే దేవుడు చూపిస్తున్నటువంటి ఆ క్షమాగుణం, ఆ ప్రేమ, ఇవి దేవుని యొక్క దయ, అవి మనల్ని మారు మనస్సు వైపు నడిపించాలి. రిపెంట్ అయ్యేటట్లు నడిపిస్తే అప్పుడు మనం కరెక్ట్గా దేవుని గురించి చూస్తూ మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి మారు మనస్సు అనుభవంలోకి వెళ్ళే అవకాశం ఉంది. చాలాసార్లు ఈ రోజుల్లో మనం చూస్తే మారు మనస్సు గురించి మాట్లాడేటప్పుడు పశ్చాత్తాపం గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే పశ్చాత్తాపం గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. దేవుని నమ్ముకోమని చెప్తూ ఉంటారు కానీ దేవుని బిలీవ్ చేయమని అలాగా చెప్తుంటారు, నమ్మాలి అని చెప్తుంటారు. కానీ దేవునిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని చూసుకొని దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకొని దేవుని యొక్క మంచితనాన్ని, ప్రేమని, దయాగుణాన్ని, వీటన్నిటినీ, ఆయన దీర్ఘశాంతాన్ని, ఇవన్నీ అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం పోల్చుకొని చూస్తున్నప్పుడు ఎంత వ్యత్యాసం మనకు కనిపిస్తుంది అన్నప్పుడు అప్పుడు అటువంటి అనుభవం నుంచి మారు మనస్సు పొందాలన్నటువంటి జ్ఞానం లేకపోతే అటువంటి కన్విక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగు చేసినప్పుడు నిజమైనటువంటి మారు మనస్సు అనుభవంలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం మారు మనస్సు పొందేటప్పుడు మనం ఇటువంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. సో అందుకనే మనం చాలాసార్లు రిపీటెడ్గా పాపాల్లో పడిపోయే అవకాశం ఉంది. చూడండి, యోబు గ్రంథంలో మనం చూస్తే 42వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇది రావాలి అంటే మనం యోబు గురించి మనం చదివితే ఆయన చాలా అర్థార్థంగా ప్రవర్తించేవాడు, నీతిమంతుడని మనకు తెలుస్తుంది. అయినా సరే అటువంటి ఆయనకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత దొరికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేసినప్పుడు తను ఎంత రిచర్డ్ అన్నది, అంటే ఎంత భయంకరమైన వాళ్ళు మనుషులు అన్నది, మనిషి స్వభావం అన్నది, ఎంత పాపపు స్వభావం అన్నది అర్థం చేసుకొని అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇటువంటి అనుభవం మనకు కావాలి. ఇది నిజమైనటువంటి మారు మనస్సు, పశ్చాత్తాప అనుభవాలు మనకు కావాలి. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనకు చాలా తెలియవు. ఈ రోజుల్లో మనం చూస్తే తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. తప్పుడు బోధలకి ఆకర్షింపబడే యవనస్తులు లేకపోతే అనేక మంది క్రైస్తవులు చాలా మోసంలోకి నడిపించబడే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సో కాబట్టి మనం అర్థం చేసుకొని
మన బేసిక్స్ మనం అర్థం చేసుకొని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందని చూసుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి యోహాను మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇది అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడని, ప్రేమస్వరూపి అని మనకు అర్థమైనప్పుడు, అంటే ఎవరైతే ప్రేమను, నిజమైన ప్రేమను కోరుకుంటున్నారో అటువంటి ప్రేమ దేవుని దగ్గర దొరుకుతుంది అన్నది మనకు అర్థం చేసుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరికినప్పుడు, అప్పుడు మనలో కూడా అటువంటి ప్రేమ మనకు దేవుడు కలుగు చేస్తాడని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఆ ప్రేమ మనం పొందుకుంటున్నప్పుడు, దేవుని ప్రేమ మనకు తెలిసి మనం కూడా దేవుని ప్రేమ చూపించే వారంగా అయినప్పుడు నిజంగా దేవుణ్ణి ఎరుగుతాం. లేకపోతే దేవుడే అర్థం కాడు. దేవుడు క్షమాగుణం కానీ, దేవుని యొక్క దీర్ఘశాంతం కానీ సరిగ్గా మనకు అర్థం కావట్లేదని అర్థం. దేవుని ప్రేమ మనకు అర్థం కావట్లేదని అర్థం. అందుకనే మనం రిపీటెడ్గా పాపంలో పడిపోతున్నాం. సో దేవుని సన్నిధిలో మనం గడిపి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, సహవాసంలో ఉంటున్నప్పుడు, ఇటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పింపు మన జీవితంలో జరుగుతున్నప్పుడు నిజమైన క్రైస్తవ జీవితానికి దగ్గరగా మనం వెళ్తూ యేసు ప్రభు వారి లోకంలో జీవించి చూపించినటువంటి జీవితం, అపోస్తలులు జీవించి చూపించినటువంటి జీవితాలు, అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. లేకపోతే క్రైస్తవ జీవితమే అర్థం కాదు. అనేక మంది క్రైస్తవులకి నిజమైన క్రైస్తవ జీవితం తెలియదు. చాలాసార్లు మనం రెగ్యులర్గా లేకపోతే చర్చికి వెళ్ళడం, లేకపోతే పాటలు పాడడం, లేకపోతే ఇలా ఇవన్నీ అనుకొని ఇవన్నీ రిపీట్ చేయడం వలన జరగదు. సో నిజమైన క్రైస్తవ జీవితం దొరకదు. ఇదేదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే బయట వేరే మతాలు లాంటి మతం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒక జీవితం, ఒక జీవన విధానం, ఒక లైఫ్ స్టైల్. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ చివరి దినాల్లో అనేక మంది మోసపోతున్నట్లు మనం కూడా మోసపోతాం. సో నిజమైనటువంటి మారు మనసు అనుభవం, పశ్చాత్తాపం, ఈ అనుభవం మనకు దొరకాలి. ఇది కావాలి. చాలాసార్లు మనకి ఇది దొరకట్లేదు. మీరు చూడండి, ఇంకా మనం చూస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 5వ వచనం చదివితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో దేవుని యొక్క వెలుగు మనకి ప్రకాశించినా సరే దొరక్కపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకానుసారమైనటువంటి పాపపు జీవితంలో మనం ఇంకా కొనసాగుతూనే ఉంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ వెలుగులో మనం పరిశీలించుకునే అవకాశం మనకు దొరకకపోవడం వల్ల నిజమైన పశ్చాత్తాపం దొరకట్లేదు మనకి. అంటే మనం దేవునిలో మనం ఉంటున్నప్పుడు, దేవుని వాక్యం మనకు వినిపించినప్పుడు, అప్పుడు నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో రోజు రోజుకి అటువంటి రిపెంటెంట్ హార్ట్ మనలో పెరుగుతూ, ప్రతిరోజు మనం పాపాలను ఒప్పుకుంటూ, ఆ దేవుడు మనకి చూపిస్తున్నటువంటి ఆయా ఏరియాస్ని అన్నిటినీ సిలువకు అప్పగించి ప్రతిరోజు మనం సిలువనెత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని క్రైస్తవ జీవిత ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంది. అది ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తున్నాం. ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవుడు వచ్చే శాంతి సమాధానాల గురించి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూసారా,
ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా వినడం దేవునికి తెలియజేస్తూ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పీస్ అన్నది చాలామందికి ప్రపంచంలో మనం చూస్తే పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర నుంచి మనం గమనిస్తే సమాధానం లేని దేశాలు, కుటుంబాలు, లేకపోతే ఆ యొక్క కంట్రీస్ అన్నీ కూడా మనకు సంఘాలు, లేకపోతే మినిస్ట్రీస్ మన దేవుని సమాధానం లేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాయి. ఉదయకాల సమయంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇదే ప్రాముఖ్యం. మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని లేకపోతే లోకానుసారంగా మనం ఎంత ఆస్తిమంతులు, మనల్ని ఎంతమంది గౌరవిస్తున్నారు, మనకి ఎంత పేరుంది, ఇవన్నీ మనల్ని మోసం చేసేవి. మనకు కావాల్సింది దేవుడిచ్చే సమాధానం. అది మనం మారు మనసు పొందడం ద్వారా, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనం మారు మనసు పొందడం ద్వారా దొరికేది దేవుని యొక్క సమాధానం. అది మనం ఆ యొక్క దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు, ఆ యొక్క సహవాసంలో కొనసాగుతున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుడిచ్చే సమాధానం అది లోకంలో దొరికేది కాదు. సో కాబట్టి మనం అర్థం చేసుకొని ఈ లోకంలో సమాధానం కోల్పోతున్న వాళ్ళు, అంటే దేవుని సమాధానం దొరక్క చాలా మోసపోతున్న వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు. సో ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకుందాం. దేవుడు వెలుగు గురించి చూసాం, దేవుడిచ్చే శాంతి మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమ మనకు దొరకాలి. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, మన వైపు మళ్ళీ మనం చూసుకున్నప్పుడు, మనం ఈ మార్చుకోవాల్సింది ఎంత ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు, అప్పుడు నిజమైనటువంటి పశ్చాత్తాపం మన జీవితాల్లో మనకి దొరుకుతుంది. సో ఉదయకాల సమయంలో అది అర్థం చేసుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంది, 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అంటే మారు మనస్సు, ఆ నిజమైనటువంటి మారు మనస్సు అనుభవం దొరికినప్పుడు క్రియలు మనకు కనిపిస్తాయి. మారు మనస్సుకి పశ్చాత్తాపడి మారు మనస్సు పొందిన ఆ క్రియలు మనకి కనిపిస్తాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. నిజమైనటువంటి మారు మనసు అనుభవంలో మనం ఉన్నామా లేవా అన్నది, క్రియలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి మనమే పరిశీలించుకొని అర్థం చేసుకోవచ్చు. సో మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయాల్సినవి. చాలాసార్లు మనం పాపంలో, దేవుని శరీరానుసారమైన జీవితంలో మనం పడిపోతున్నప్పుడు, అప్పుడు మనకి మనం మళ్ళీ దేవుని వైపు తిరగాలి అని మనకు అర్థమవుతున్నప్పుడు మనం సరిగ్గా అంటే మనం దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా మనం పాపంలో పడిపోతున్నామంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామా, అక్కడే మళ్ళీ తిరుగుతున్నామా అన్నది అర్థం చేసుకోవాలి. సో అక్కడే తిరుగుతున్నామంటే నిజంగా మనలో రిపెంటెన్స్ రాలేదని, దేవుని వైపు మనం చూడట్లేదు, మన వైపే మనం చూసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నది అర్థం చేసుకొని, దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మనం పాపములకు ఒప్పుకొని దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇటువంటి జీవితం సాధ్యమని, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుని యొక్క సహాయం అవసరమని, ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన స్ట్రెంగ్త్, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే వెలుగు, ఇవన్నీ మనకు అవసరం. అవి దొరికినప్పుడు మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి అవన్నీ తోడ్పడతాయి. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా విశ్వాసం, లేకపోతే దయ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి మారు మనస్సు అనుభవంలో
మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేయటంలో మనం ఇంకా దేవునిలో ఎదిగే అవకాశం ఉంటుంది. ఇది అంటే నేను చాలా ఫాస్ట్గా పెద్ద పెద్ద సంగతులు చెప్పేస్తున్నాను, కానీ అర్థం చేసుకోవాలి. సింపుల్ టర్మ్స్లో మనం వింటున్నప్పుడు మనకి ఈజీగా అర్థం అవ్వాలి. సో మనం ఇటువంటి అంటే దేవుని ఫోకస్ అన్నది ముఖ్యంగా మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫోకస్ అన్నది దేవుని మీద ఉండాలి. మన వైపు మనం చూసుకొని ఇస్కరియోతు యోధాలాగా అయ్యో నేను ఎంత తప్పు చేశానో, అంత మంచి ఆయన్ని నేను 30 నాళ్ళకి అప్పగించేశానని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అలా కాదు, దేవుని వైపు చూస్తూ దేవుడు నాకు మరొక జీవితం ఇవ్వగలడు, నన్ను మార్చగలడు, ఆ వెలుగులో మనం ప్రయాణించే అవకాశం ఉంది అని అర్థం చేసుకొని మార్చుకోకుండా తనకు తానే జీవితాన్ని అంతం చేసుకున్నాడు. సైతాను ఈ విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. మన చేత తప్పులు చేపించి మనల్ని మనం అసహించుకునేటట్లు చేసేసి మనల్ని మనమే దేవుని నుంచి సంపూర్ణంగా దూరం చేసుకునేటట్లు చేసేది సైతాన్. సో మన శరీరం దానికి అనుగుణంగా ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ శరీరాన్ని మనం ఉపేక్షించి సిలువకు అప్పగించి మారు మనసుగా తగినటువంటి క్రియలు చేస్తూ క్రైస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం మనలో ప్రతి ఒక్కరికి కావాలి. ఇంకా చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఇంకా మనం చూస్తే ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొని. ఇది అంటే మనం చాలాసార్లు ఈ లోకంలో ఎక్కువ ఆర్టిఫిషియల్గా, అంటే ఏదో మనం అప్పటికప్పుడు నవ్వుతూ అప్పటికప్పుడు టెంపరీగా మనం సంతోషంగా ఉన్నామని అనుకొని జీవించే అవకాశం ఉంది. సో అది కాదు మనకు కావాల్సింది. నిజమైన పశ్చాత్తాప హృదయం మన జీవితాల్లో మనకు కావాలి. అప్పుడు దుఃఖపడి దేవుని సన్నిధిలో మనం మార్చుకున్నప్పుడు దేవుని సమాధానం, దేవుని సంతోషం, ఆత్మ ఫలం మన జీవితాల్లో దొరుకుతుంది. అటువంటి క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు మన జీవితాల్లో కనిపిస్తాయి. సో ఇటువంటి గొప్ప జీవితం దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యాకోబు ఏం చెప్తున్నారంటే, దేవుని యొద్దకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, పాపులు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనల్ని మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుంది. మనలో డ్యూయల్ మెంటాలిటీస్, ద్విమనస్సు మన హృదయంలో ఉన్నాయని, పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి. అందుకు ప్రతిరోజు పాపక్షమాపణ కావాలి, ప్రతిరోజు మారు మనసు అనుభవంలో ఎదగాలి. ప్రతిరోజు మారు మనసు అన్నది ఒకరోజు మనం తీర్మానించుకొని అయిపోయింది కాదు, అది కొనసాగేది. దేవుని రెండవ రాకడ వరకు, లేకపోతే మన జీవితంలో చివరి దశ వరకు అది కొనసాగాల్సిన అవసరం ఉంది. మారు మనస్సు అనుభవంలో ఎదగాలి, మారు మనస్సుకి సంబంధించిన క్రియలు చేయాల్సిన అవసరం ఉంది. భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు అటువంటివి మనం గమనించుకోవచ్చు. అటువంటి జీవితం మనకు కనబడుతుంది. చూడండి, యేసు ప్రభు వారు ఒక ఎక్స్ట్రీమ్ మాట ఒకటి చెప్పారు. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అంటే ఎక్స్ట్రీమ్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు.
మనం చాలా పాపంలో నుంచి విడుదల దొరకట్లేదంటే మనం ఆ మారు మనసుకు తగినటువంటి క్రియలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగా అంటే ఇక్కడ లిటరల్గా చేయి తీసే మనం కాల్ తీసి నరికేసుకోమని అర్థం కాదు. అంత మనం మన శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించాల్సిన అవసరం ఉంది. అప్పగించాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఆ తర్వాత సిలువనెత్తుకోవాలి. అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటినీ వచ్చినా సరే విశ్వాసంలో కొనసాగాలి. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి పోరాటంలో గెలవాలి. ఆ పోరాటంలో మంచి పోరాటం పోరాడాలి. ఇదన్నీ కూడా క్రైస్తవ జీవితం అన్నది మనం సరిగ్గా అర్థం చేసుకొని నిజమైన దేవుడు కోరుకుంటున్నటువంటి గొప్ప జీవితం భక్తులు చూపించారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించి చూపించారు. ఈ తరానికి ఇప్పుడున్నటువంటి యమన సమాజానికి అర్థం కాకపోవచ్చు. లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి మ్యూజిక్స్లో, ఈ లోకానుసారమైనటువంటి వాటిల్లో పడిపోయి అసలు బైబిల్ గ్రంథం చదువుకోక, బైబిల్ గురించి అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక, వాళ్లకు చాలా భయంకరమైన పరిస్థితుల్లో యవనస్తులు ఈ రోజుల్లో ఉంటున్నారు. అందరూ ఎవరు ఉద్యోగాల్లో బిజీ, లేకపోతే వాటిల్లో బిజీ, వీటిల్లో బిజీ అయిపోయి జీవితాలను సరైన మార్గంలో నడిపించుకునే పరిస్థితుల్లో లేరు. సో ఉదయకాల సమయంలో మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం, అటువంటి ఒప్పింపు మన జీవితాల్లో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి దొరకాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం దయచేస్తాడు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఒకసారి మాతో మాట్లాడారు. పునరుత్థాన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాలో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకోవడానికి, ప్రతిరోజు పశ్చాత్తాపడి మారు మనసు అనుభవంలో ఎదగడానికి, మారు మనసుకు తగినటువంటి క్రియలు చేసే వారంగా ఉండడానికి, దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తీసుకుంటూ క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉండడానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.